7 డేస్కే జరుపుకుంటున్న సద్దుల బతుకమ్మ వేడుకలని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఫెస్టివల్ అయిన బతుకమ్మని మహారాష్ట్రలో కూడా చాలా ప్రాంతాలలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సిరోంచా తాలూకాలోని అర్డా గ్రామంలో సార్వజనిక్ దుర్గా మండల్ అర్డా ద్వారా శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం దుర్గాదేవిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. సార్వజనిక్ దుర్గా మండల్ అలాగే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అలాగే మహాప్రసాదం కార్యక్రమం అయితే ఉంటుంది. చాలా సంవత్సరాలుగా అర్డా గ్రామంలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం జరుగుతుంది. మహిళలు ఒకవైపు బతుకమ్మ ఆడుతుంటే కొంచెం దూరంలో యువకులు కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ అయితే మనకు కనిపిస్తున్నారు. బతుకమ్మ వచ్చిందంటే చిన్నప్పుడు సులాగోటాలు తయారు చేసుకొని చాలా ఆడుకునేది. సో ఇక్కడ కూడా మనకి బాయ్స్ సులాగోటాలు పట్టి కొడుతూ అయితే కనిపిస్తున్నారు. 7వ రోజు సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అయిన సద్దుల బతుకమ్మ కార్యక్రమం తెల్లారి 5:30 వరకు కూడా సాగాయి. 5:30 తర్వాత అందరూ కలిసి ఇలా బతుకమ్మలను తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు. అరడా లాగా 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకునే విలేజ్ మీకేమైనా తెలిసి ఉండంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.